గురువుగారు ఇప్పుడు ఏది చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనిషి జీవితం గురించి ఒకసారి మీ మాటల్లో తెలియజేయండి. మొట్టమొదలు ఈహ టీవీ, ఈహ భక్తి టీవీ ప్రేక్షకులకి దివ్య ఆశీస్సులు అందజేస్తున్నాను. మనిషి అనేటువంటి ఇది చాలా గొప్పదైన జీవితము. ఈ మనిషి యొక్క పుట్టుక గురించి మాట్లాడదాం. మనిషి ఎందుకు పుట్టాలి? తల్లిదండ్రులకు కంటారు, సరే బాగుంది. అసలు ఎందుకు పుట్టాలి? పుట్టడానికి కారణం ఉందా? ఉంది. పూర్వ జన్మలలో మిగిలిపోయిన కర్మలు చేయడానికి, పనులు చేయడానికి, అవన్నీ ఒక్కొక్క జన్మలో ఈ జన్మ పుట్టి ఎత్తడం, జన్మెత్తడం, పుట్టడం, ఆ తర్వాత ఆ మిగిలిన కార్యక్రమాలన్నీ చేయడానికి వాళ్ళు చేస్తూ ఈ సార్థకతని అంటే జీవితాన్ని కంప్లీట్ చేస్తారు. ఇది మనకి మామూలుగా తెలిసిన దాంట్లో చదువుకోవడం, పిల్లల బారసాల, పేరు పెట్టడం, చెవులు కుట్టించడం, పంచకట్టడం, అమ్మాయిలైతే ఓణీలు, ఇవన్నీ ఏవో మన సంతోషం. శాస్త్రానికి దానికి ఏమీ లేదు, ఆనందం. అయితే ఈ విశేషం ఏమిటంటే చదువు ఇచ్చేస్తాం. చదివిచ్చేటప్పుడు తల్లిదండ్రులకి బాగా చదువుకుంటే సంతోషమే, చెప్పిన మాట వింటే సంతోషమే. ఈ రెండిట్లో వినకపోయినా బాధే, చదువుకోకపోయినా బాధే. ట్యూషన్లు చెప్పినా కూడా చదువుకొని వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళకి 21 సంవత్సరం దాకా డిగ్రీ కంప్లీట్ కాదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. తర్వాత ఇంటర్వ్యూస్ అని, క్యాంపస్ సెలక్షన్స్ అని ఉంటాయి. లక్కీగా దొరికితే సంతోషం. ఎక్కడో ఇండియాలో ఎక్కడో ఎంత దూరం ఏ స్టేటో తెలియదు. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగంలో చేరతారు. చేరాక అక్కడ కొంచెం మంచిగా నేర్చుకొని ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యి సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేశారు? పెళ్ళి. ఇంకా ఏడాది 2 ఏళ్ళు మహా అంటే పెళ్ళి చేసేస్తారు. పెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి ఏం కావాలి? మంచి అమ్మాయి దొరకడం కోసం అదొక వేట. అంతా అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇల్లు కూడా కంపల్సరీ ప్లానింగ్. ఆ తర్వాత పిల్లలు. ఆ తర్వాత తల్లిదండ్రులు వృద్ధులైతే వాళ్ళ మంచి చెడ్డలు చూడడం, మందులు మాకులు, ఇవి. సొసైటీలో, సంఘంలో చుట్టాలు, అందరితో బాగుండడం, ఫ్రెండ్స్తో బాగుండడం, ఇంకా బెటర్మెంట్కి ఏం చేయాలనేటువంటి ఆలోచన విధానాన్ని మానవులు చేస్తూ ఉంటారు. చివరికి ఏమీ లేదు, వస్తారు, పుడతారు, చదువుకుంటారు, పిల్లల్ని కంటారు, ఇల్లు అందరికీ సహాయ సంపత్తులు చేస్తారు, వెళ్ళిపోతారు. నేను ఎందుకు వచ్చాననేటువంటిది ఏ మనిషి అయితే ఆలోచిస్తాడో, నా పుట్టుకకి అర్థం ఏమిటి, ఎందుకు పుట్టాను, నేనెవరిని అని తెలుసుకోవడానికి మనం చిన్న ప్రయత్నం కూడా ఇంతవరకు చాలా లక్షల్లో, కోట్లలో ఒక్కడు చేస్తాడు. ఎంతసేపు ఆ ఉద్యోగం రాలేదు, ఈ ఇంటర్వ్యూ రాలేదు, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఫోన్లు చేయించాలి, డబ్బులు ఎవడన్నా ఇచ్చేసి జాబులు కొనుక్కోవాలి, ఇలాంటివి. అంటే అందరూ జాబులు కొంటారని కాదు నా ఉద్దేశం. విద్వత్తు ఉన్నవాడికి వచ్చేస్తుంది. కొంతమందికి అన్నీ ఉన్నా కూడా తినేవాళ్ళకి అలవాటు అయినప్పుడు మరి అదేదో బాధ ఉంటుంది కదా, వాడికి భోజనం పెట్టేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఏంటంటే మనిషి జీవితం చాలా సింపుల్. అసలు మనం ఎందుకు పుట్టామనేది తెలుసుకుంటే పర్పస్ ఫుల్లీ వీఆర్ టేకెన్ బర్త్. పూర్వజన్మలో మిగిలినవన్నీ చేయడానికి అనేది సింపుల్ అయిపోయింది, అర్థమైపోయింది అందరికీ. అయితే మరి నా వయస్సు జాతకరీత్యా ఎన్నేళ్ళు బతుకుతాం, నాకేమేమి కలిసి వస్తుంది, నా టైం ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగుండదని చాలామంది చాలా సంశయాలు ఉంటాయి. భగవంతుడు అనుగ్రహంతో పుట్టాం మనం. తల్లిదండ్రులు శరీరాన్ని ఇవ్వగలుగుతారు, కాళ్ళు చేతులు ముక్కు మొహం అమ్మాయి అబ్బాయిని కంటారు. ఆత్మని కనగలరా? లైఫ్ ప్రాణాన్ని కనగలరా? తెలుసా ప్రాణం అంటే ఎవరికన్నా? తెలియదు. ఆ సబ్జెక్టే ఉండదు వాళ్ళకి. అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టాడు, పలిగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, బంగారులా ఉన్నాడు, ఇవే. అసలు ఆ అబ్బాయిలో ఉన్నదేమిటి? ప్రాణం. ఆ ప్రాణాన్ని మనం ప్రేమిస్తున్నామా అంటే ఏ మానవుడు ప్రేమించడం లేదు. మా అబ్బాయి అంటాడు, ఎందుకు? వీడి పోలికలు ఉన్నాయి కాబట్టి. ముక్కో చెవో, మా మేనమాన పోలికలో, అమ్మమ్మ పోలికలో, తాతయ్య పోలికలో, అంతేగా. నా అలవాట్లు వచ్చాయని సంతోషపడతాడు. అన్నీ వచ్చారా నాన్న, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కనుక్కో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు కన్నతండ్రివేగా, కన్నతల్లివేగా, మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోండి. అది ముఖ్యం. అది ఎవరు మాట్లాడరు. మావాడు టైం బాగుంటుందట, నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండం, ఆ సంవత్సరం ప్రమోషన్, ఓకే, ఇవన్నీ కావాల్సినవే ఎదుగుదలకి. కానీ అర్థం ఏమిటి ఇక్కడ?
నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు. మామూలు విషయాల్లో ఏదైనా ఊరు వెళ్తాం 4 రోజులు, అమెరికాకి వెళ్తాం 6 నెలలు, సహజం. భార్య పిల్లలతో వెళ్తాం, ఒంటరికి వెళ్తాం, ఉద్యోగరీత్యా వెళ్తాం, వ్యాపార రీత్యా వెళ్తాం, ఊరికే చూడడానికి వెళ్తాం. మళ్ళీ మన స్వస్థానానికి వస్తున్నాంగా. ఇదే హైదరాబాదు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఏదో ఊరు కానీ, బెంగళూరు కానీ వస్తాం. మరి ఎలాగైతే ఊరంతా తిరిగి ప్రపంచమంతా తిరిగి వచ్చినట్టు ఈ ఆత్మ కూడా స్వస్థానానికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి దాని పుట్టుక, దాని అవశేషాలు ఏవైతే ఉన్నాయో విశేషమైనటువంటి ఆ చోటు అడ్రస్సు దానికే తెలుస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వాత్మలోంచి వచ్చింది. విశ్వం అనే ఆత్మ, మహాత్మ, అందులోంచి ఈ యొక్క ప్రాణి రూపంలో ఇదొక ఆత్మ, మానవాత్మ అనుకో, అంటే పారమారిక భాషలో అది విశ్వాత్మ వేరు, ఈ ఆత్మ. అయితే అది తను తాను కొన్ని పనులు చేయడం కోసం ఆ జననం ఈ మానవ రూపం కానీ, జంతువు రూపం కానీ, వృక్ష రూపం కానీ తీసుకుంటుంది, ధారణ చేస్తుంది. చిలుకలు, పక్షులు, అన్నీ, సింహాలు, ఏనుగులు, ఇవన్నీ ఉన్నాయి, చేపలు నీళ్ళల్లో, అన్ని చరాచర వస్తువుల్లో అది ప్రాణం ఇష్టం వచ్చినటువంటి అనుభవాల కోసం జన్మ తీసుకుంటుంది. ఇది సింపుల్గా చెప్తున్నాను, ఇంకా లోతుగా చెప్పచ్చు. మనకేంటంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తేనే జస్ట్ లైక్ ర్యాపిడ్ ఫైర్ లెవెల్లో ఉండాలి. ఈ రోజుల్లో మరి అందరికీ ఇంత గంటలు కూర్చోవడానికి హరికథ బుర్రకథ కాదు. ఇది విజ్ఞానము, భక్తికి పెంపొందించే విషయం కాబట్టి సింపుల్గా చెప్పి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలనేది నా ఉద్దేశం. అప్పుడు పూర్వజన్మ అవన్నీ కూడా కొన్ని ఇవి చేయడం వల్ల, మిగిలి చేయడం కల్లా చేసుకుంటాడు. అవి మరి వాడికి తెలియాలంటే తెలియదు. ధ్యానం వచ్చేతే, ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏమిటో తెలుసుకో. మానవులు తెలుసుకున్నప్పుడు ధ్యానం చేస్తారు, ఉపాసనలు, తర్వాత మంత్రము, తంత్రము, పూజలు ఇలాంటివి చేస్తారు. చేసినప్పుడు వాటికి దానిలో అర్థమవుతుంది. చేసేవాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళకి అసలు విషయం తెలుస్తుంది. పరీక్ష రాయాలి అంటే ఏం చేయాలి? చదువుకోవాలి. ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ట్యూషన్ చదువుకోవాలి, లేకపోతే సబ్జెక్టు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? చదువు వస్తుంది. చదువు వచ్చింది, ఎంతవరకు వచ్చిందని పరీక్ష. అసలు ఊరికే పరీక్ష పెట్టరు కదా, నిన్ను పరీక్షించి చేసి నీకు ఎంతవరకు గొప్పగా అది నీకు అర్థమైంది అందుకనమాట. అలాగే ఇక్కడ కూడా జీవిత పరమార్థము, అర్థము ఏమిటి? డబ్బు కావాలి. అర్థంలో డబ్బు అని కూడా అర్థం ఉంది. డబ్బు ఉండాలి, మనుషులు స్టేటస్గా బతకాలి, చక్కగా ఉన్న 4 రోజులు హాయిగా అందరితో ఉండాలి. మనం ఎందుకు వచ్చామో కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వితౌట్ పర్పస్ ఎవరు ఎక్కడికి పోరు. మన ఇంటికి ఎవరైనా రావడానికి కూడా పర్పస్ ఉంటుంది. చాలా రోజులే అంది అమ్మాయి మీ కుటుంబాన్ని చూడడానికి వచ్చానని వస్తారు. మా ఆయిల్ కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ. అలాగే మనం కూడా వెళ్తుంటాం. ఎందుకు అంటే సంబంధ బాంధవ్యాల్ని వాళ్ళు గుర్తులో పెట్టుకొని, సంఘంలో మనం సంఘజీవులం కాబట్టి మంచి చెడు అన్నిటినీ పంచుకుంటాం కాబట్టి వస్తాము. అయితే ఇందులో విశేషించి పూర్వజన్మ పరాలు అవి ఆ యొక్క ఆత్మ విడిపడిన తర్వాత మహాత్మలోంచి, తేజో ఆత్మలోంచి, విశ్వాత్మలోంచి దానికి సెల్ఫ్గా ఆలోచించే జ్ఞానం ఉంటుంది. పర్పస్ ఏమిటి, ఎందుకు వచ్చాం, ఏ ఎక్స్పీరియన్స్ కావాలో అది నిర్ణయించుకుంటుంది. ఆల్రెడీ కొన్ని జన్మలు ఎత్తితేనేమో అప్పుడు ఈ ధ్యానం వల్ల తెలుసుకొని, ఓహో నేను వచ్చిన పర్పస్ ఇది, సరే కుటుంబం ఉంది అంతా ఉంది ఓకే, కానీ నా పర్పస్ ఇది, అవి కంప్లీట్ చేస్తే మళ్ళీ నాకు జన్మ ఉండదు, మళ్ళీ జన్మ అక్కర్లా. ఇప్పుడు ఇంకొకటి బాధాకరమైన విషయం, చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పుట్టినా వాళ్ళకి ఇది గుర్తుండదు. పోయిన జన్మ గుర్తుండదు. మనం ట్రావెల్ చేసిన అట్లీస్ట్ ఫొటోస్, వీడియోలు గుర్తుంటాయి. పాపం ఆత్మకి ఇలాంటివి ఎందుకు గుర్తుండవంటే, తల్లి గర్భంలో చేరిన తర్వాత 9 మాసాలు తల్లి మోసిన తర్వాత ఫస్ట్ క్రై బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆ ట్యూబ్ కట్ చేస్తారు తల్లికి బిడ్డకి ఉండే. అది కట్ చేయగానే ఫస్ట్ క్రై ఆ పూర్వజన్మ అంతా అప్పటిదాకా గుర్తుంటుందండి. అది ఎంత గొప్ప విషయం. భూపతనం అయిన తర్వాత గుర్తు ఉండదు. అందుకే ఈ గురువులని, ఇంట్లో పూజలని తల్లిదండ్రులు చేయిస్తూ ఇవన్నీ చేయిస్తే వాడికి కొన్ని అబ్బుతాయి. అబ్బినప్పుడు అవి తెలుసుకొని వాడు ఆనందపడతాడు, బాగుపడతాడు, ఇతరులు కూడా బాగుపడి ఆ మార్గం చూపించడానికి వీలవుతుంది. మన గురువులంతా కూడా వాళ్ళు అవి ఆచరించి ఆ దారి చూపించారు. ఇలా చేయండి, ఇలా చూడండి అని. అందుకని తేలిగ్గా మనం గురువుల యొక్క
శుశ్రూషలు చేసి గురు ద్వారా మంచి మంత్రమో తంత్రమో పూజో, మనం బాగుండడానికి మంచి సలహా ఎందుకు? మరి మనకు ఉపయోగం కాబట్టి, మన జీవితానికి అర్థం కాబట్టి ఇలా ఉంటుంది. అలాగే ఇందులో కూడాను పూర్వజన్మ గురించి మీకు సింపుల్గా ఏం చెప్పాను, పర్పస్ఫుల్గా వస్తాము, వెళ్ళిపోతాం. ఇన్ అవుట్ అంటాము. మామూలుగా ఆఫీసర్స్లో ఇన్ అవుట్ అని ఉంటాయి. అంటే అది కూడా మన శరీరానికి వర్తిస్తుంది. శరీరంలో ఇన్ బాడీ ఎంటర్ అవ్వడం, బాడీలోకి ఆత్మ, అవుట్ చనిపోవడం. అసలు చనిపోవడం అంటూ లేదు. ఇది ఇంకో విషయం. చావడం అంటే ఏమిటి అర్థం? మనం బాడీ పని చేయకపోవడం. ఆ డాక్టర్ గారు వస్తారు, అలా పెడతారు, హార్ట్ కొట్టుకోవడం లేదు, ముక్కులో గాలి పీల్చడం, అయిపోయాడు, వెళ్ళిపోయాడు, తీసేయి. ఆత్మకి చావు లేదు. పుట్టుక అనేది మన భాషలో ఇన్, అవుట్ చనిపోవడం. అంతేగాని ఇన్ అండ్ అవుట్ అనేటువంటిది మన అర్థమయ్యే భాష, అది అర్థాలు ఆ భాషే. కానీ ఆ ఆత్మకి ఏవీ లేవు, ఏవి అడ్డు కావు. ఆత్మ అనంతంగా ఆలోచించగలుగుతుంది, శక్తిమయురాలు, ఎదుటివాడు ఏం మాట్లాడో తెలుసుకోగలుగుతుంది. మరి మానవ రూపంలో కూడా మనం కొంతమందిని మాట్లాడుతుంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో కొంత గర్హిస్తాం. కోపిష్టి, మంచివాళ్ళు అని కొంత మనకి తెలియకుండానే సిక్స్ సెన్స్ చెప్తుంది. అంటే ఆత్మ కొంత ఈ యొక్క శరీరానికి ఒక మెసేజ్ ఇస్తుంది. అదే అనమాట. అంటే చిన్నవి. అదే నువ్వు ధ్యానం చేసి ఒక స్థాయిలోకి వచ్చావనుకో, మంచిగా విశ్వాత్మతో కూడా కనెక్ట్ అయిపోవచ్చు, నీ ఆరాన్ని పెంచుకోవచ్చు. మన దేవుళ్ళ గుళ్ళల్లో కూడా ఆరాలు ఉంటాయి, బ్యాక్ తేజస్సు అంటాం. అది మనకు కూడా పుట్టుకతో ఉంటుంది. చాలామంది తెలియని విషయం అది. పుట్టుకతోనే మనిషికి ఆరా ఉంటుంది. అది తెలియదు పాపం వాడికి. ఏదో గురువులు ఎవరైనా ఆరా గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తే మంచి ఆరా ఉంది అబ్బాయి అని చెప్తాం. AURA ఆరా, అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నిన్ను చూడగలుగుతాను, నీ ఆరా నేను చూడగలుగుతాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే నేను చూడగలుగుతాను. నా ప్రాక్టీసెస్లో, నా జీవితంలో సాధించింది అదే. ఆరాని చూడడము, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడము, వాళ్ళు వింటే మంచి మాటలు చెప్పడము. వాళ్ళని మార్చేంత శక్తున్నా మేము మార్చలేము. ఎందుకంటే వాడు ఒక పర్పస్కి వచ్చాడు కదా. యూ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్, అంతే. కానీ మంచి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు, ఆరాన్ని కూడా పెంచుకోవచ్చు. గుళ్ళల్లో కూడా స్వామి తల్లులకి, తండ్రులు, దేవతలకి కూడా ఆరా ఉంటుంది. గుళ్ళో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఒక గుడి చాలా గొప్ప గుడి పేరు వచ్చేస్తుంది. కొన్ని గుళ్ళేమో ఊళ్ళల్లో పొలిమేరలో ఉంటుంది ఆ దేవతలు. అంటే ఏమిటి? ఆ దేవత ఊరిని కాపాడుతుంది, ప్రపంచాన్ని కాపాడదు, ఊళ్ళో జీవులు మనుషుల్ని కాపాడుతుంది. అంటే ఆ అమ్మవారి గ్రామ దేవత ఫిక్స్. ఈ పవర్స్ని కూడా కొన్ని ఏరియాలో ఫిక్స్ చేశారు. అయితే ఈ యొక్క ఆరా పెంచుకోగలిగిన వాడు అందరినీ, ఎదుటివాడిని చూడడంతోనే మీ ఆరా వాడికి క్యాల్కులేట్ అయిపోతుంది. ఆరా కెమెరాస్ కూడా వచ్చాయి ఇప్పుడు, ఆరా విజన్ అంటారు. ఆరా కిర్లిన్ అనే ఒక రష్యన్ సైంటిస్టు కనుక్కున్నాడు ఆరా అనే దాన్ని, ఆ ఆరా విజన్ని. కిర్లిన్ కెమెరా అంటారు, గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇది ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయి ఏంటంటే మన MRI వాటిల్లో కూడా దీని యొక్క బేసిక్స్ దాన్ని వాడుతున్నారు, టెక్నాలజీని. అది తీస్తే మీకు ఫోటో తీయగానే మీ ఆరా అంతా ఫోటోలు వచ్చేస్తుంది. ఆరా ఫోటో చూసేసి ఎజెండా అవన్నీ ఉంటాయి, ఈ కలర్ ఆ కలర్ చూసేసేసి మీకు ఇంత అంత అని చెప్పేస్తుంది. ఏదో సమ్ ఫీజ్ ఈజ్ దేర్. హైదరాబాద్లో కూడా గతంలో ఉండేవి, మెడ్రాస్లో, ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయి. కానీ ఎవరు ఎక్కువగా ఫాలో అవ్వడం లేదు, టైం లేదు కదా పాపం. ఆరా కిర్లియన్ కెమెరా ఇప్పుడు ఇది డబ్బు పెట్టి కొనక్కర్లా. ఇప్పుడు మీరు ధ్యానం చేసి ఉపాసన చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ట్రా ఐ పవర్స్. మామూలుగా మనకు 2 కళ్ళు కదా, 3వ కన్ను ఉంటుంది తెలుసా నీకు? శివుడికి ఉంటుంది. శివుడికే ఉంటుంది అంటాం, కానీ మనకున్నట్టు మనకు తెలియదు. మనకు కూడా ఉంది. నిద్రపోయిన తర్వాత వెలుగులో కూడా ఒక్కోసారి కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆలోచన చేస్తాం. ఆలోచన చేసేదేమిటి, చూసేదేమిటి, అది వేరు, ఆ దృశ్యం వేరు. నిద్రపోతాం, నిద్రలో కూడా మనకి కళలు వస్తాయి, మోదీతో సెకండ్ తీసుకున్నట్టు వస్తాయి, హెలికాప్టర్ నడిపినట్టు వస్తాయి కదా, అమెరికా పోయినట్టు వస్తాయి. నిజంగా పోతాయా అంటే మరి ఇక్కడ సత్యం చెప్పుకోవాలి, ఆత్మ ప్రయాణాలు జరుగుతాయి, అది ఫ్యాక్ట్. వెళ్తుంది, దానికి సెకండ్ కూడా పట్టదు. వాచిలో సెకండు 60 సెకండ్ కలిపితే 1 నిమిషం కదా, దానికి అసలు అవసరం లేదు. చంద్రమండలం సెకండ్,
సెకండ్ కంటే తక్కువ, తలుచుకున్న మాత్రంలో గ్రహాలన్నింటిలోకి వెళ్ళకపోతుంది. అంత శక్తి ఉంటుంది దానికి. మనోవేగానికి మించినది ఏదీ లేదు ప్రపంచంలో. మన పూర్వీకులు కూడా చెప్పారు. ఇప్పుడు మనం సూర్యమండలానికి చంద్రమండలం వెళ్ళడానికి 3 రోజులు 4 రోజులు ఇలా ఇన్ని లక్షల కోట్ల మైళ్ళు ఉన్నాయి. మనకి మనసుకు అవసరంలా, వీ కెన్ ట్రావెల్ వండర్ఫుల్లీ. అంత పవర్ఫుల్ ఉన్న ఆత్మల్ని మనం ధరించి ఈ శరీరాల్లో ఉన్నాం. దాన్ని ఉపయోగించుకోవాలి అంటే ధ్యానం చేయాలి. శక్తోపాసన చేయొచ్చు, తేజోపాసన చేయొచ్చు, సూర్యోపాసన చేయొచ్చు. చాలా సింపుల్. పొద్దున పూట ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు సూర్యుని ఉదయించే సూర్యుని ఇలా చూడాలి. అంతే. ఓ 2 మినిట్స్ చూసి కళ్ళు మూసుకొని అక్కడే ఉండండి. మీ బింబం కనబడుతుంది కళ్ళల్లో. కళ్ళు మూసుకున్న తర్వాత మీకు ఆ బింబం ఏదైతే చూసారో అది వస్తుంది. మేబీ 5 మినిట్స్ 10 మినిట్స్. మనం ఏం చేయాలి? అది చూసి రిపీటెడ్గా చేస్తూ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయాలి. అంటే కాన్స్టెంట్గా అదే రిమెంబర్. నైట్లో చేయొచ్చు. నైట్లో చేయడం చాలా ఈజీ. కాన్స్టెంట్ రిమెంబరెన్స్. పొద్దున్న దాకా లేగం కదా, నిద్రపోయేటప్పుడు ఆలోచించి పడుకుంటే తెల్లవారి దాకా అదే ధ్యాస ఉంటుంది. ఈ షట్చక్రాలు కూడా మనకి ఉపయోగంగా రోజు జపం చేసుకుంటాయి. షట్చక్రాలు జపం చేస్తాయి. మళ్ళీ విడిగా చేయక్కర్లా, చేస్తే చేసుకోండి, వద్దల్లా. ఆటోమేటిక్గా మన భవిష్యత్తు కోసం, మన శక్తి కోసం అవన్నీ 6 చక్రాలు. మన గతంలో వీరబ్రహ్మేందర్ స్వామి కూడా కక్కడ్ అనేటువంటి ఒక శిష్యపరమాణి ఉండేవాడు. వాళ్ళ వైఫ్ని మన కక్కడు ఆయన చంపేసి ముక్కలు ఏవి చక్రాలు ఏమి ఉన్నాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి మోసం చేస్తున్నాడు, 6 చక్రాలు అటు ఎక్కడాన్ని కట్ చేస్తాడు, ఏముంటాయి, చచ్చిపోతుంది. అప్పుడు స్వామి బాగా తాగి అలా పనిచేస్తాడు కదా, మొత్తం దిగిన తర్వాత వెళ్ళిపోయి స్వామి ఇలా జరిగింది, ఇది నేను ఇలా చేశాను, తప్పు చేశాను అని వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు మళ్ళీ ఆ స్వామి వచ్చి, వీరబ్రహ్మేందర్ స్వామి గారు వచ్చి ఆ అమ్మాయిని సజీవం చేస్తాడు. మనోనేత్రంతో ధ్యాసతో పెట్టి మీరు కనుక ధ్యానం చేస్తే ఆ చక్రాలు కనబడతాయి. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది, కాళ్ళు చేతులు ఏదైనా ఇబ్బంది అయింది, మరి ఎక్స్రే తీసుకుంటున్నాం. మామూలు కళ్ళకి కనపడతాయా? ఎక్స్రే తీస్తేనే కనపడతాయి. ఎంఆర్ఐ ఉంది, అది ఇంకా మైన్యూట్. ఇవి మన మనస్సు చూడగలిగే 3వ నేత్రం, దానికి ఎంత మైన్యూట్ ఉందో ఎవరు ప్రపంచంలో చెప్పలేరు. అంత పవర్ఫుల్. ఎగ్జాంపుల్ అంటే నీకు డేగ, తర్వాత గ్రద్ద 3-4 కిలోమీటర్ల పైన ఎగురుతూ ఉంటుంది. అది కింద ఉండే అక్కడి నుంచి చూసి దాన్ని వచ్చేసేసి దాన్ని ఏం చేసి వేగంగా వచ్చి ఆహారం తీసేస్తుంది. అంటే మనకి అంత దూరం కనపడదు. మనకి గోడ మేబీ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అది విజిబుల్గా ఉన్నంత వరకు. అది బియాండ్. అంత శక్తి కలిగిన కళ్ళు ఉన్నాయనేటువంటిది రుజువు కోసం చెప్పే కానీ అది వేరే కాదు. అలాగే మనోనేత్రం కూడా 3వ నేత్రం అన్ని ప్రపంచాలని చూడగలుగుతుంది, విశ్వాన్ని చూడగలుగుతుంది. కృష్ణుడు చెప్పినటువంటిది 14 లోకాలే యశోదమ్మకి చూపించినవి కదా. మన సినిమాల్లో కూడా వాటిలో కూడా కృష్ణస్వామి చూస్తాడు. నిజానికి ఎన్ని లోకాలు ఉన్నాయో ఇప్పటి వరకు మనకి 14 కృష్ణుడు చూపించాడు. ఆయన ఉన్నది కాబట్టి 15 అయ్యాయి. గాయత్రి మంత్రం 24 అక్షరాలతో గనక ఉపాసన అవి ఇవి చేస్తే 24 లోకాలు కనబడతాయి. లెక్కకు మించిన లోకాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏలియన్స్ అని వాళ్ళు వచ్చిపోతున్నారు, అవి ఇవి చెప్తున్నారు. దిట్ ఇస్ ఆల్ ట్రూత్. నిజం అది, అబద్ధాలు ఏం లేవు. వాళ్ళ షటిల్స్ వేరు, వాళ్ళ ప్లేన్స్ వేరు. ఇవన్నీ మనం పురాణాల్లోకి వెళ్తే రాముడు ఆ టైంలో, రావణ బ్రహ్మ టైంలో అలాంటి మరి పుష్పక విమానాల్లో తిరిగేవారు. దానికి ఫ్యూయల్ లేదు, పైగా మనిషి ఏమి హెల్మెట్ ధరించాడు, మామూలుగా వెళ్ళిపోయాడు. అప్పుడు మంత్రశక్తితో వెళ్ళేవారు. మన హిందూ సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ప్రపంచంలో పాతది మనదే. 196-98 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది మనకి. ప్రతి పంచాంగంలో మీకు ఉంటుంది 3వ పేజీలో చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 200 ఇయర్స్ అయింది ఈ క్రియేషన్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు కలియుగం ఉంది 4,32,000 సంవత్సరాలు. అందులో జస్ట్ 5,252 ఇయర్స్ కంప్లీటెడ్. ఇప్పుడు కొత్త సంవత్సరం 53 అయిపోతుంది. 4,32,000లోంచి 5,000 సంవత్సరాలు తీసేస్తే బ్యాలెన్స్ 4,27,000 సమ్ చిల్లర వస్తుంది. అంత ఉంది. కలియుగం అంతం అని చాలామంది ఈ మధ్య ఏదో చెప్తున్నారు. సంతోషం. ఇది ప్రథమ పాదం.
4,32,000 సంవత్సరాలు డివైడెడ్ బై 4 4. 4 పాదాలు. ఫస్ట్ పాదాల్లో ఉన్నాం. ఈ కలియుగాంతం ఇప్పుడప్పుడే కాదు, హాయిగా మనం ఎన్నిసార్లు వచ్చినా తెలియకపోవచ్చు, గుర్తుంచకపోవచ్చు. శరీరాలు కొత్త ధారణ చేస్తాం కాబట్టి, అవునండి. అందుకని మనం అవన్నీ తెలుసుకోవాలి, మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే యోగముచ్యతే, యోగం చేయాల్సిందే, తప్పదు. నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు, ఇతరులు కూడా తెలుసుకోవచ్చు. చూస్తే అర్థమైపోతుంది. ఎలాగైతే మన మొహం చూసుకుంటే ఎంత స్పష్టంగా ఉందో, మీ ఆరా పెంచుకోవచ్చు, ఆత్మను చూసుకోవచ్చు, సెల్ఫ్ రియలైజేషన్ అవ్వచ్చు. ఇది సూక్ష్మంగా చెప్పా, ఇంకా చాలా చెప్పచ్చు. టైం మూలంగా సూక్ష్మంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను.